ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మన దేవుడు రక్షించే దేవుడు అండి. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ ఒక ఏ సమస్యతో పట్టుదల కలిగి నువ్వు ప్రార్థిస్తున్నావో, దేవుడు ఒక పట్టుదలతో ప్రార్థన చేస్తున్నందుకు నీకు జవాబు రావట్లేదా? నువ్వు విసిగిపోతున్నావా? కానీ ఈ రోజు దేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ పక్కన ఆయన యాచమాడుతున్నాడు. హల్లెలూయా. నీవు విసుగగా ప్రార్థన చేయమంటున్నాడు. హల్లెలూయా, స్తోత్రాలు. విసుగగా మనం ప్రార్థించేవారిగా ఉండాలి, విసుగగా ప్రార్థించేవారిగా ఉండాలి. ఇదిగో ప్రభా, ఒక విధవరాలు విసుగగా ఇదిగో ప్రభా ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభా, ఆ న్యాయాధిపతి అంట మనుషులకి భయపడనంట, దేవునికి భయపడనంట. హల్లెలూయా. ఒక విధవరాలు ప్రతిరోజు వెళ్ళి నాకును ప్రభా ఇదిగో నాకు నా ప్రభా న్యాయము తీర్చు అని ప్రభా గోజాడుతుంట అనుకుంటున్నాడంట. ప్రతిరోజు విసిగిస్తుందంట. అలాగే మన ప్రార్థనలు కూడా దేవునికి విసిగించే ప్రార్థనలుగా మనం చేయాలంటే, ఇదిగో విసిగించే ప్రార్థనలు మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనకు అనుకూలపరుస్తాడు. నీ ఒక సమస్యను ఇదిగో పరిష్కరిస్తాడు. నీ ఒక జవాబు నీకు రాలేని జవాబు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో నీ ఒక సమస్య, ప్రతి ఒక్క సమస్యలను దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో ప్రవక ఎదువరాలకు అనుకుంటున్నాడు, ఇదిగో నేను దేవునికి భయపడను, ఇదిగో ప్రజలకి భయపడను. ఏంటి ఎదువరాలని గోచాడుతుంది రోజు రోజుకి. అయ్యో ఈ రోజు ఆమెకి నేను ఎలాగైనా న్యాయము తీర్చాలా, నేను ఎలాగైనా జవాబు చెప్పాలా, అయ్యో ఇదిగో నన్ను గోజాడుతుంది, నేను భరించలేకపోతున్నాను. అలాగే మన దేవుడు కూడా మన విసుగు నొందేలట్టు ప్రార్థన చేస్తే నీకు ఎందుకు జవాబు ఇవ్వడు? నీ ఒక ఉన్న సమస్య ఎందుకు పరిష్కారం అవ్వదు? ఇదిగో ప్రభా నీ స్తోత్రం. అనేక రోజుల నుంచి పట్టుదలగా నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు మేలు చేయట్లేదు. మన దేవుడు మేలు చేసే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మేలు చేసే దేవుడు. ఇశ్రాయేలును దేవుడు కాసి కాపాడిన దేవుడు. హల్లెలూయా. ఆ జల ప్రవాహంలో నుంచి దేవుడు వాళ్ళ తప్పించిన దేవుడు. నీకు కూడా జలములో ముంచేసినటువంటి సమస్యలు నీకు వచ్చినా వాటిని విడిపించే దేవుడు. హల్లెలూయా. నీలో ప్రభా అంగలార్పు ప్రార్థన ఉందా, కన్నీటి ప్రార్థన ఉందా? నువ్వు ప్రార్థన చేయి, ప్రతి దానికి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. రికరల దరల బస్సు కురికరందరల బస్సు కురిందల హెరికరల రహరుందలెల సురికరల బబషురి కిందల రహరుకుందర రిగుషురి కరల బస్సు రికురి కందరల హసురి రుహురి లందల హసురి కర రికరందర రికందర రికందర రికరల బస్సురి కందలే హెరికర రబషురిందలే హెసురి కరందల. యేసు నీకు మహిమ, మహిమ నీ ఒక మహిమ, నీ ఒక వెలుగు ప్రభా ఈ సన్నిధానంలో దిగుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. అలసిపోయావా, ఇదిగో సొమ్ము చిల్లిపోయావా, దేవుడు నీకు సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. నిన్ను విడిపించే దేవుడు. అయ్యో నాకు ఇది జరగటం లేదని నువ్వు బాధపడుతున్నావా, ఇదిగో ఈ రోజు నీకు ఖచ్చితంగా దేవుడు నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. నీ బాధను, నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు గనుక నీ దుఃఖమును నాట్యముగా మార్చిపోతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రం చెల్లించుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరు ఒకళ్ళు ఉన్న ఇద్దరు ఉన్న మనసు పూర్తిగా ఇదిగో దేవుని ఆరాధించి వాళ్ళ ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. రెండు చేతులు పైకెత్తి, అయ్యా ఇదిగో నాకు ఈ సమస్య ఉందయ్యా, అయ్యా నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, ఇదిగో నా భర్తలో ఈ సమస్య ఉంది, ఇదిగో నా భార్యలో ఈ సమస్య ఉంది, ఇది పరిష్కారం చేయయ్యా అని నువ్వు ప్రార్థిస్తుంటే ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఎవరిలో ప్రార్థన శక్తి ఉందో వాళ్ళు విడిపించే దేవుడు. హల్లెలూయా. ఇదిగో శత్రుకు మిషకు అబేద్గోల్ని అగ్నిగుండంలో పడవేశారు. పడవేసినప్పుడు ఇదిగో దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు? వాళ్ళలో ప్రార్థన శక్తి ఉంది. హల్లెలూయా. సింహాల బాలులో ఇదిగో ధాన్యాన్ని పడవేసినప్పుడు ప్రభా ఇదిగో ధాన్యాల్లో కూడా ప్రార్థన శక్తి ఉంది. నీలో ప్రార్థన శక్తి ఉంటే నీలో దేవుడి కార్యం జరగడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని దేవుడు ప్రత్యేకంగా తాగుతున్నాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల లోటుని దేవుడు పూడ్చివేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా? నమ్మునట్లయితే దేవునికి మహిమ చెల్లించుకుందాం. హల్లెలూయా. అలములు ముంచి వేసిన స్థితిలో నుంచి లేవదీసే దేవుడు, అగ్ని ప్రమాదంలో నుంచి విడిపించే దేవుడు. అయ్యా అయా నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. ఈ సిలువ శక్తి మినిస్ట్రీ నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. అయా ప్రతి వ్యతిరేకమును యేసునామములో బంధిస్తున్నాను, ప్రతి అడ్డుబడలు యేసునామములో కూల్చివేస్తున్నాను, సాతాను రాజ్యం కూల్చివేస్తున్నాను ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ విడుదల పొందుకోవాలా, ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధాత్మ శక్తి అనిపించాలా, దేవుని ఒక వెలుగు చూడాలా, దేవుని ఒక ప్రసన్నత పొందుకోవాలా. హల్లెలూయా. ఈ రోజు దేవుడు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్ప కార్యము పొందుకుని మీరు వెళ్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరున్నా ఒక్కరున్నా ఇదిగో మీ కుటుంబంలో దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు నమ్మునట్లయితే దేవుని మహింపరచు. హల్లెలూయా. మన దేవుడండి ఇదిగో నా ప్రభు అన్నిటినీ
ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు గనుక మనం ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిద్దాం. ఈరోజు ప్రత్యేకంగా సేవకు నిలబడి ఇదిగో ప్రార్థిస్తుండగా ప్రభా, ఇదిగో వాక్ష పరిసరంలోకి వెళ్ళుచుండగా ఆత్మ జీవము గల మాటలు ఆ బిడ్డలో నుంచి బయలుపరుస్తుండగా ప్రభా, ఆ బిడ్డ బోధిస్తున్న ప్రతి ఒక్క మాట ఇదిగో శక్తిమంతులుగా మార్చివేస్తున్నందుకు వందనాలు. మీ జీవితాలు మార్చివేస్తున్నందుకు వందనాలు. ఇదిగో మీ తలంపులు మార్చివేస్తున్నందుకు వందనాలు ప్రభా. ఇదిగో మీకున్న ప్రతి ఒక్క ఆలోచనలన్నిటినీ ఇదిగో స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా. మీకు ఇచ్చిన ప్రతి ఒక్క కోరికని ఆయన సిద్ధింపజేసే దేవుడు, మీ ఆలోచనలు సఫలపరిచే దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యము జరుగుతున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ కార్యము జరుగుతున్నందుకు వందనాలు. వెలుగు మయముగా మనల్ని తీర్చిపోతున్నందుకు వందనాలు. హల్లెలూయా. ఇదిగో ప్రతి విషయంలో ప్రభా దేవుడు నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దామండి. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధముగా ఇదిగో చిత్తపడి ఇదిగో నన్ను ఎవరు ఆహ్వానిస్తారా అయ్యా, నన్ను ఎవరు పిలుస్తారు వారిలోనికి నేను వెళ్ళాలా, ఇదిగో నేను మేలు చేయాలి, వాళ్ళతో నేను మాట్లాడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మన హృదయము తెరిచినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చి నీలోనికి వచ్చి ఇదిగో ప్రభు నీకు సహాయం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే దేవుని వాక్యం చెలవిస్తుంది, ప్రియుడా నీవన్ని విషయంలో వర్ధిల్లుచున్నట్లు నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడయ్యా. ఇదిగో మన విన్నపములు మన ఈ జ్ఞాపములు ఆయన దగ్గరికి చేరి ఉన్నావు. హల్లెలూయా. నా కార్యము జరగటం లేదా అని నువ్వు చింతిస్తున్నావా? నువ్వు ఎప్పుడో ప్రార్థన చేసి విడిచిపెట్టేవచ్చు. ఆ ప్రార్థన దేవుడు భద్రముగా ఉంచాడు. తగిన కాలంలో దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి అనుభవంలోనికి సంఘమును తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. అనేక జనముగా ప్రభా ఇదిగో తండోపు తండులుగా ఈ సిలువ శక్తి మినిస్ట్రోనికి అనేకమైన జనాలు ప్రభా వస్తున్నందుకు నీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ విడుదల పొందుకుంటుంది, ప్రతి ఒక్క బిడ్డనైన స్వస్థత పొందుకుంటుంది, ప్రతి కుటుంబంలో గొప్ప కార్యములు యేసయ్య చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మునట్లయితే ఇప్పుడే దేవుని ఒక మహిమను చూస్తావు. ఎలాగైతే సరసాల్లో నుంచి బంధకాల్లో నుంచి దేవుడు ప్రభా ఎలాగైతే బయటకు తీసుకొచ్చాడో అలాగే మనకున్న ప్రతి ఒక్క సమస్యల్లో నుంచి దేవుడు ఇదిగో బయటికి తీసుకురాలేకపోతున్నాడా? ఇదిగో నువ్వు అనుకుంటున్నావా దేవుడు చేతకానో నేను ప్రార్థన చేస్తున్నా నాకు అవటం లేదనుకుంటున్నావో? రికరందల బషురికర రహరుకర బషురి కిందల రికురిల బషురి హిరిందల ఓ రిక బాబా బాబా రికురిల దరల సురికరందల రహరికరల బషురికరందల ఓ రికరందల సురిక బాబా సురి కురికరల రికందర రికందర రిక బాబా సురి ఓ రి బాబా సురిందల హరిసర్ యేసు నీకు మహిమ మహిమ ప్రభా. అయానికి వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా ఇదిగో మాకు సహాయముగా ఉన్నందుకు వందనాలు, మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపిస్తున్నావు, నీ ఆత్మ చేత యాత్ర నడిపిస్తున్నావా ప్రభా. వారందరూ దేవుని కుమార్తెలై ఉన్నారని ప్రభా నీ వాక్య లేఖనము చెలవిస్తుందయ్యా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలయ్యా. నీ మహిమ కార్యములు జరగాల ప్రభా, నీ ఒక మహిమను నీ ఒక వెలుగును చూడాలి ప్రభా. స్తోత్రాలు అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడి ఆరాధన అంతా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభా నీ ఆధిపత్యములో జరిగించండి అయ్యా, నీ అధికారములో జరిగించండి ప్రభా. నీ స్తోత్రాలు. నీ సేవకుడికి ఇచ్చిన ప్రభా ఒక దర్శనమును నీ నామములో నెరవేర్చబడుతున్నందుకు వందనాలు. నీ వాగ్దానము ప్రభా బిడ్డ పట్ల నెరవేర్చబడుతున్నందుకు వందనాలు. బలమైన అభిషేకముతో తల మొదలుకు నరికాలు వరకు ప్రభా నువ్వు ఆ బిడ్డను అభిషేకించి వాడుకుంటున్నందుకు నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. జీసస్.